పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదైనా మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. చాలా సార్, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అల్పుడును నిష్ప్రయోజకుడు ఆయన మీద దాసుడు నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం మీరే బోధించమని సకల ఆటంకాలు అడ్లు యేసు నామములో కొట్టివేస్తూ వినబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును యేసు నామములో విడుదల చేస్తూ ఉండగా దేవదత్తుల పరిచర్యను ఆహ్వానిస్తూ ఉన్నాం తండ్రి, ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. మేము అల్పులము నిష్ప్రయోజకులం, మా వాళ్ళనేమి కాదు స్వామి. మీరు మా మధ్యకు వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరేనైనా బాధకుడిగా ఉండి గ్రహింప చేయవానిగా, విప్పింప చేయవానిగా, పశ్చాత్తాప హృదయం కలిగింప చేయవనిగా, రక్షించమనిగా మీరే మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని, మీ మార్గములను బట్టి నడుచుకునే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము అంటాడు. పోయిన వారం ఆయన నీతిని అనుసరించి ఎలా నడుచుకోవాలి అనే ఒక మాటను మనం ధ్యానం చేసుకున్నాం అండి. మనం నీతిని అనుసరించి ఎలాగూ నడుచుకోవాలి అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసాం, ధ్యానం చేసాం. ఈ దినాన్ని ప్రభు మనకిస్తున్న వాక్యం ఏమిటంటే, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము అంటున్నాడు. ఇప్పుడు మనకి ఏమి కనపరచాలంట దేవుడు? భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రభువా, నా మార్గం కాదు, నా ఇష్టం వచ్చిన దారిలో వెళతాం కాదు, నీ మార్గమును నాకు ఏదో మసకగా కనపడతాం కాదు, స్పష్టముగా కనుపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, మనం కూడా మహాభక్తుడైన దావీదు గారే అలాగ ప్రార్థన చేస్తే మనం కూడా ఏమండి, ప్రభువా నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము దేవా అని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మన మార్గంలో వెళితే అది మన మార్గం చివరికి తీసుకెళ్ళి నరకంలో పడేస్తుంది. అదే దేవుని మార్గం మనకు తెలిస్తే, దేవుని మార్గం మనకు స్పష్టంగా ఆయన చూపిస్తే, ఆ మార్గంలోనే మనం నడవటం మనకు చేతనైతే అండి, మనల్ని అది గమ్యస్థానానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. మార్గము చాలా ప్రాముఖ్యం సుమా, మార్గము చాలా ప్రాముఖ్యం. ఒక పాస్టర్ గారు చెప్పగా విన్నాను, ఒకటేదో బ్రిడ్జి కట్టారంట, అది గుర్తులేదు నాకు. ఆ బ్రిడ్జి ఎంత అయోమయంగా ఉందనంటే, ఆయన వెళ్ళాలనుకున్న ఊరు ఏదో ఒక ఊరు, ఆ ఊరు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి అవతలకి వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోతే అక్కడక్కడ అడుగుతానే అలాగెళ్ళని చెప్తున్నారంట. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈ ఊరు అది కాదండి, ఆ ఊరు మళ్ళీ అక్కడ అంటే మళ్ళీ బ్రిడ్జి మళ్ళీ వెనకొచ్చి మధ్యలోంచి దారి ఉందంట. బ్రిడ్జికి వెళ్ళబడతారుగా దారిలు ఇచ్చేసారంట. ఒక అర్థం లేదంట. బ్రిడ్జి కట్టినోడికి చాలా వందనాలు చెప్పాలని ఆయన ఆనందంగా చెప్తున్నాడు. మొత్తం మీద ఆ ఊరు వెళ్తానికి 10 నిమిషాలు పావుగంట పడుతుందేమో, 2 గంటలు తిరిగాడంట అక్కడక్కడ బ్రిడ్జి మీద. అంత వ్యోమ్యంగా కట్టారు ఆ బ్రిడ్జి, ఏంటో అర్థం లేదు నాకు అంటున్నాడు. మార్గం తెలవకపోతే ఏమండి చాలా కష్టం. ఒక ఊరికి మార్గం ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు ఒక మార్గంలో అయితే, ఇంకో మార్గం ఇలాగ ఉంటుంది అలాగా అండి. ఇప్పుడు మనం విజయవాడ నుంచి కొవ్వూరు రావాలనుకోండి, ఏలూరు వైపు నుంచి వచ్చేసేదేమో తొందరగా వచ్చేది. అలాగ భీమవరం అలాగ తిరుక్కుని వస్తుంది. ఇంకోటి అర్ధరాత్రి 2 గంటలకు వస్తుంది. ఇది వస్తేనేమో 9 గంటలకు 10 గంటలకు వచ్చేది. అది వస్తే 5 గంటలకు వస్తుంది. అక్కడ బయలుదేరుతాం, 2 ఒకసారి బయలుదేరుతాయి. ఇదేమో 9 పోదాకుండా వచ్చేది, అదేమో 1 గంటకు వస్తుంది. గమ్యస్థానం ఒకటే ఊరు, కానీ మార్గం తెలవకపోతే చాలా చాలా కష్టం. కాబట్టి ప్రియులారా, మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము దేవా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఆయన మార్గములు మనకు తెలియాలి. నిర్గమాకాండం 33:13 చూస్తే అంటాడు, నిర్గమాకాండం 33:13 మనం చూస్తే ప్రియులారా, నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను అంటున్నాడు. ఆయన మార్గం మనకి ఎందుకంట, ఎందుకు చెప్పాలి?
కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. నీ కటాక్షం నా మీద ఉంటే అండి, దేవుడికి మన మీద కటాక్షం ఉంటే, మన మీద జాలి దయ ఉంటే, దేవుడు మనలను కరుణిస్తే ఏం చేయాలంట? ఆయన మార్గమును గురించి మనకు తెలపాలంట. అలాగే ఎందుకు తెలపాలంట? నీ మార్గమును నాకు తెలిపితే నా మీద నీకు కటాక్షం ఉందని అర్థమవుతుంది. నీ మార్గాన్ని నేను తెలుసుకుంటే, నీ మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను గురించి నేను తెలుసుకుంటాను అంటున్నాడు. అసలు దేవుడి గురించి మనకు అర్థం అవ్వాలంటే, దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆ మార్గం కూడా ఆయనే చెప్పాలి, మనకు తెలిసి అవ్వదు. మన మార్గంలో మనం వెళ్తే మనకు దేవుడు తెలుస్తాడా? తెలీదు. దేవుని మార్గం మనకు తెలియపరచబడితే ఆయన మార్గంలో మనం వెళుతూ ఉంటే ఆయన ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది, మనం ఆయన గురించి తెలుసుకుంటాం. కాబట్టి నీ మార్గాన్ని నాకు తెలుపయ్యా అని అడుగుతున్నాడు. ఎవరో నిర్గమాకాండంలో మోషే గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రియులరా, ఆయన మార్గం మనకు తెలిస్తే కనుక అండి, ఎందుకు ఆయన మార్గం తెలుసుకోవాలి, ఏమిటి ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆయన మార్గంలో ఏముంది అని మనం కనుక ఆలోచన చేస్తే, ఎందుకు భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు? నీ మార్గమును నాకు తెలుపు ప్రభువా, నీ మార్గము నాకు తెలపడానికి నా మీద నీకు కటాక్షం ఉంటే తెలుపు ప్రభువా, నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను ప్రభువా అని ఇంతగా ప్రాధేయపడటానికి గల కారణాలు ఏంటంటే, మొదటి పాయింట్ ఏమిటంటే ప్రియులారా, ఆయన మార్గంలో ఎందుకు నడవాలంటే ఆయన ఆజ్ఞలను గురించి తెలుసుకోవడం కోసం నడవాలంట. ఎందుకు నడవాలంట? ఆయన మార్గంలో ఎందుకు నడవాలంట అండి? ఆయన ఆజ్ఞలను గురించి తెలుసుకోవడానికి నడవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మనం ఏ దారిలో వెళితే ఆ దారిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మనకు తెలుస్తూ ఉంటాయి, అంతేనా? ఇప్పుడు మన ఇండియాలో మార్గం మనం వెళ్తున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, అంతేనా? ఎలాగ వెళ్ళాలి? నియమ నిబంధనలు ఏముంటాయండి అమ్మ? ఏముంటాయిరా? మన ఇండియాలో నియమ నిబంధనలు ఏముంటాయి? మన మార్గంలో వెళుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అదొక నియమ నిబంధన. సిగ్నల్ లైట్ వేసినప్పుడు బండి ఆగాలి, అదొక నిబంధన. గ్రీన్ లైట్ వేసినప్పుడు బండి వెళ్ళాలి, ఇదొక నిబంధన. ఇలాగున్న నిబంధనలు ఉంటాయి ఏమండి, ఈ నిబంధనలను పాటించాలి. అదే అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ ఇదే నిబంధనలు ఉంటాయా? వాళ్ళ దేశంలో వాళ్ళ నిబంధనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ రూలింగ్ వేరేగా ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అది పాటించాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఇది పాటించాలి. కాబట్టి మనం వెళ్ళే మార్గంలో మన రూల్స్ మన రెగ్యులేషన్ మనకు ఉంటాయి, దేవుని మార్గంలో ఆయన ఆజ్ఞలు నియమ నిబంధనలు ఆయనకు ఉంటాయి కదా. ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఆజ్ఞల మార్గంను మనకు తెలియజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనకు చూస్తే ఆయన అంటాడు, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అంటాడు. ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఏం చేయాలంటండి? గై కొనవలెను అంటున్నాడు. నీవు ఆయన మార్గంలో నడుచుకోవాలనుకుంటే, ఇంకేమంటాడమ్మా? నీవు ఆయన మార్గంలో నడుచుకోవాలనుకుంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. చాలా అదే ఆ మాట కావాలి నాకు. నీ దేవుడైన యెహోవా మార్గం నీకు తెలవాలంటే 8:6 ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఇంకేంటంటే ఆయన మార్గంలో నడుచుకోవాలన్నా ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గై కొనవలెను. ఆయన మార్గంలో నడుచుకోవాలంటే ఇందులో ఉన్న కండిషన్లు ఏమిటంట? ఆయనకు భయపడాలి. ఇంకా ఏం కండిషన్ అంట? ఆయన ఆజ్ఞల మార్గములో మనం నడవాలి అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవా నీ మార్గమును నాకు తెలియజేయ అన్నాడు భక్తుడు కదండి. ఏమండి భక్తుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా? నా వైపు చూడండి. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీ మార్గంలో నన్ను నాకు తెలియజేయ ప్రభువా, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన మన మనలకు కరుణిస్తే, ఆయన మార్గాన్ని మనం కనుక తెలియజేస్తే, నడిపిస్తూ ఉంటే ఆ మార్గంలో మనకి ఏమి చూపిస్తాడంట? ఆయన భయం మనకు చూపిస్తాడంట. ఏం చూపిస్తాడంట? ఆయన భయం మనకు తెలియజేస్తాడంట ఆయన మార్గంలోకి వెళితే. అలాగే ఆయన ఆజ్ఞలను మనకు తెలియజేస్తాడంట. ఆయన భయం ఉంటే మంచిదా కాదా? ఆయన భయం ఉంటే పాపం చేయం, ఆయన భయం ఉంటే జాగ్రత్తగా ఉంటాం. ఏమండి ఒకసారి దైవ సేవకుడు రోడ్డు అమ్మట వెళ్తున్నాడంట. వెళ్తుంటే
ఇంత పిల్లలు ఆ దైవ సేవకుని చూసి బోడివాడ అని ఎక్కిరిస్తున్నారంట. ఏమంటున్నాడంటే అండి, దైవ సేవకుడు ఒక ప్రవక్తను పట్టుకుని చిన్న పిల్లలు ఆకతాయితనం కలిగిన పిల్లలు బోడివాడ అని ఎక్కిరిస్తున్నారంట. ఎక్కిరిస్తుంటే రోజు ఆ దారంటే వెళ్తున్నాడు దైవ సేవకుడు, చూస్తున్నాడు. సర్లే చిన్నపిల్లలు కదా అని కాస్త వయసు వచ్చిన వాళ్ళే, అన్నీ ఎదిగిన వాళ్ళే సరే అని ఊరుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక రోజున ఆయనకు కూడా చాలా బాధ కలిగింది. ఆయన బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఒక ఎలుగుబంటి అడవిలోంచి వచ్చి వాళ్ళందరినీ తిని చంపిస్తుందంట. ఒక ఎలుగుబంటి ఏం చేసిందంట అండి, అడవిలోంచి వచ్చి వాళ్ళందరి మీద అటాక్ చేసిందంటండి. ఒక దైవ సేవకునికి విరోధంగా మాట్లాడటం చాలా ప్రమాదం. ఒక దైవ సేవకునికి విరోధంగా పని చేయడం చాలా ప్రమాదం. దేవుడు సమస్తం చూస్తూ ఉంటాడు. దేవునికి విరోధంగా పోరాడటం చాలా ప్రమాదకరం. అందుకనే సౌలుకి దేవుడు దర్శనం ద్వారా కనబడి అంటాడు, మునికోళ్ళకు ఎదురుతున్నట్టు నీకు కష్టం సుమా అని అన్నప్పుడు విషయాన్ని గ్రహించిన సౌలు, ప్రభువా నన్ను ఏం చేయమంటావని సరెండర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులరా, ఆయన మార్గంలో కనుక మనం నడవటం చేతనైతే ఆయన మార్గంలో ఏం చూపిస్తాడంట, ఆయన భయం మనకు చూపిస్తాడంట. ఆయన భయం మనకి ఉండటం వల్ల మనం పాపం చేయం. ఆయన భయం ఇతరులకు ఉండటం వల్ల మన మీదకి రాకుండా వాళ్ళను నియంత్రించడానికి ఆ భయం పనిచేస్తుంది. ఒకసారి యాకోబు గారు దేవుని మందిరానికి వెళదామని బయలుదేరాడు. ఎవరండి? యాకోబు గారు దేవుని మందిరానికి వెళదామని బయలుదేరాడు. అది యాకోబు గారికి దేవుని మందిరం మీద ఉన్న భయం వలన మందిరానికి వెళ్తానికి సిద్ధపడ్డాడు. ఈయన మీదకి ఆ ఊరి వారందరూ వచ్చి ఇల్లు ముట్టడించారు. దేవుని భయం ఒక్కసారిగా వాళ్ళ మీదకి దిగిందంట. ఆయన భయము చేత వాళ్ళందరూ కూడా గడ్డలాడిపోతా ఆయన అలాగ మందిరానికి వెళ్తుంటే చూస్తూ ఉండిపోయారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. మన శక్తి కొంచెమే, మన బలం కొంచెమే, మన వ్యవహారం అంత ఏం కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా 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 శక్తిమంతుడని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన భయం మనకే ఉండాలి. ఆయన భయం ఎవరికెవరికి ఎప్పుడెప్పుడు పెట్టాలో ఆయన పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ప్రియులారా, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్ళకి ఆయన భయం ఉండటం వల్ల పాపం చేయరు. అలాగే ఆయన మార్గంలో ఉన్నటువంటి వారికి ఏమి కలుగుతుందంట, ఆయన మార్గంలో ఉన్న వాళ్ళకి ఆజ్ఞలన్నీ తెలియజేస్తాడంట. ఏం తెలియజేస్తాడంట అండి? ఆజ్ఞలు తెలియజేస్తాడంట. ఆజ్ఞలు ఏముంటాయండి? పాపము చేయొద్దు అని చెప్తాయి. ఆజ్ఞలన్నీ ఏం చెప్తాయండి? దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీకు ఇచ్చిన భార్యతో సంతృప్తిగా ఉండు, పరాయి స్త్రీని చూడొద్దు, పరాయి వాడి యొక్క ఏ వస్తువును ఆశించవద్దు, వాడి పొలాన్ని కానీ వాడి యొక్క ఇంట్లో వస్తువుల్ని కానీ ఏది ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, దెబ్బలాట్లు ఆడొద్దు, ఇవన్నీ చెబుతాడు కదా. ఆజ్ఞలు ఏం చెప్తాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మార్గంలో నడిచిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళటానికి ఆయన ఎవరికైతే కరుణ చూపించాడో వాళ్ళకి ఆయన భయం ఉంటుంది. నెంబర్ 1. అందులోనే వాళ్ళకి ఆయన ఆజ్ఞల మార్గమును తెలియజేస్తాడంట. ఆయన ఆజ్ఞలు తెలియజేస్తే ఏమిటంటే లాభం? ఏమండి? ఆయన ఆజ్ఞలు తెలిస్తే, ఆయన మార్గంలో నడిస్తే ఏమిటంట మార్గం, ఏమిటంట లాభం, ఏమిటంట అంటే కీర్తన 119:14 వచనం కనుక మనం చూస్తే, కీర్తన 119 అధ్యాయం 14 వచనం కనుక మనం చూస్తే, సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సర్వ సంపదలు దొరికినట్టుకి ఎలా ఉంటుందని సంతోషం అండి? సర్వ సంపదలు అంటే ఒక సంపద కాదు, అక్కడ సర్వ సంపద అన్నాడంటే ఒక ట్రెజర్ అంటే ఒక గొప్ప నిధి ఏదో దొరికిందనుకోండి, లంకి బిందెలు దొరికినాయి అనుకోండి, ఆ బిందెలు తీసి ఓపెన్ చేసి చూస్తే బంగారం ఉంగరాలు, గిడియాలు బంగారం అన్నీ అందులో ఉన్నాయనుకోండి, సర్వ సంపదలు ఉన్నాయనుకోండి, అన్ని రకాల వస్తువులు, ఆడికి ఎంత సంతోషంగా ఉంటుంది అండి? అంతకంటే ఎక్కువ సంతోషం దేనివల్ల కలుగుతుందంట దావీదు గారికి? నీ ఆజ్ఞలు, నీ శాసనముల మార్గమును బట్టి నాకు సర్వ సంపదలు దొరికినంత సంతోషం నాకు కలుగుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వ సంపదలో ఒకరికి చేతిలో ఉంటే ఆడికన్నా ఆయన శాసనములను బట్టి ఆనందించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది.
ఆయన ఆజ్ఞల్లో అంత ఆనందం ఉంది. ఆయన ఆజ్ఞలు మనల్ని అంత కాపాడుతాయి. ఆయన ఆజ్ఞలు మనకి అంత దీవెన ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఆయన ఆజ్ఞల్లో అంత అంత విషయం దాగి ఉందని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ శాసనముల మార్గము ద్వారా నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. ఆయన శాసనములను పాటించే వారికి నిజమైన ఆనందం ఉంటుంది, నిజమైన సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దొంగతనం చేసినడికి డబ్బులు సంపాదించాడేమో కానీ వాడికి ఏముండదు, మనసులో శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు. వాడికి ఎప్పుడు టెన్షనే. కానీ ఆయన శాసనములను బట్టి నడుచుకునేవాడు, నీతి న్యాయాలను బట్టి నడుచుకునేవాడు సంతోషంగా ఉంటాడు. ఆడికి కొంచెమే ఉన్నా ఆడికి ఎలా ఉంటుందంటే హృదయం నిండా సంతోషం, ధైర్యం, మహా ఆనందంతో ఉంటాడు. కాబట్టి ఆయన మార్గంలో నడవటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే మన లాభం లాభం ఏంటి? సర్వ సంపదల కంటే ఎక్కువైన సంతోషాన్ని దేవుడిస్తాడు. చెప్పండి ఏమిస్తాడు? సర్వ సంపదల కంటే ఎక్కువైన సంతోషాన్ని దేవుడిస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళకి ఆయన ఆ సంతోషాన్ని ఇస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చూస్తే, ఆయన మాట మీరు వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి అన్నాడు. ఆయన మాట వినే వాళ్ళకి, ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళకి, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినిన ఎడల దీవెనయు వినకపోతే విడిచి మీరు ఎరగని ఎడల శాపము కలుగుతుంది అన్నాడు. ప్రియులారా, ఆయన మార్గంలో వెళ్ళటం వలన ఏమిటి లాభం? దీవెన కలుగుతుంది. చెప్పండి ఏం కలుగుతుంది? మొదటిది, ఆయన మార్గంలో నడుచుట వలన ఏం కలుగుతుందండి? సర్వ సంపదలు దొరికినంత ఆనందం కంటే ఎక్కువైన సంతోషం దొరుకుతుంది. రెండవది ఏమి దొరుకుతుందంటే దీవెనలు దొరుకుతున్నాయి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలనిపించట్లేదా? హల్లెలూయా. అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, వారు ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలు చెప్పున ఆయన వాక్య ధ్యానంలో ఉన్నటువంటి వారు వర్ధిల్లుతారంట. ఏమవుతారంటండి? వారు వర్ధిల్లుదురు అంటాడు. వారిని దేవుడు నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక చేయుటకు జాగ్రత్త పడము దివారాత్రులు వర్ధిల్ల చేసుకొని ఆయన మార్గంలో ఉంటేనంట నీవు వర్ధిల్లుతావు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఆయన మార్గంలో ఉంటే ఏమిటి సార్ లాభం? ఆయన మార్గంలో ఉంటే ఏమిటంటే లాభం? చెప్పండి అమ్మ. ఆయన మార్గంలో నడిస్తే ఏంటంటే లాభం ఏంటండి? మొదటిది సంతోషం. సర్వ సంపదలు దొరికిన వానికంటే ఎక్కువైన సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. రెండవది ఏమి ఇస్తానంటాడు? దీవెనలు ఇస్తానంటాడు. మూడవది ఏమి ఇస్తానంటాడు? వర్ధిల్లుతావు అంటాడు. ఆయన మార్గంలో మనం నడవటం చేతనైతే, మన ఎడల ఆయన కనికరం ఉంటే, ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తే, ఆయన మార్గంలో మనం నడిచే వాళ్ళం అయితే ఎన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా చూడండి, మనము కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వాళ్ళం అయితే మన ఒక్కల తరమే కదంట, మన బిడ్డల 1000 తరాల వరకు కరుణిస్తాడంట. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం, నా బతుకే తెరవలేదురా బాబు ఏంటని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు అంటాడు, నీవు నా మార్గంలో నడుస్తూ ఉంటే కనుక నిన్ను బట్టి ఎన్ని తరాలంట అండి అమ్మ, ఎన్ని తరాలంట? నీవు ఆయన మార్గంలో నడిస్తే, నేను ఆయన మార్గంలో నడిస్తే మన ఒక్కలమే కదంట, మన పిల్లల 1000 తరాల వరకు వారిని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటాడు. మన పిల్లలకి 1000 తరాల వరకు ఏం చేస్తాడంట? కరుణిస్తాను అని చెప్తున్నాడు. ఎవరిని? ఆయన మార్గంలో నడుస్తూ ఉండే వాళ్ళ పిల్లల్ని 1000 తరాల వరకు కరుణిస్తాడంట. అలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. ఎవరికి? ఆయన మార్గంలో నడుచుకునే వాళ్ళకని చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్య ప్రకారం మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి? దావీదు గారు చేసుకున్నట్టు, ప్రభువా నీ మార్గములను నాకు స్పష్టముగా కనుపరుచుము, ఆ మార్గంలో నడుచుటకు నాకు కృప చూపించాయని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని? ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి. ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పండి? ఆయన మార్గంలో నడిచేవారికి దీవెన, వర్ధిల్లుతాము, సంతోషం, 1000 తరముల వరకు
కరుణిస్తాడు. ఆయన మార్గంలో నడిచే వాళ్ళకి 1000 తరాల వరకు కరుణిస్తాడు. ఇంకా మనం ముందుకెళ్తే ప్రియులారా 119వ అధ్యాయం 98వ వాక్యంలో చూస్తే, నా శత్రువులకు మించిన జ్ఞానమును నీవు నాకు కలిగించుతున్నావు అంటాడు. ఆయన ఆజ్ఞల మార్గంలో నడిస్తే ఆయన జ్ఞానమునిస్తాడంట. నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి అంటాడు. మనకి జ్ఞానాన్ని కలిగించేవి ఏంటంట? ఆయన ఆజ్ఞలు మనకి తోడుగా ఉంటాయంట. మనకు భయం ఏం లేదు. మనకి పక్కనే ఒకళ్ళు తోడుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, ఒక్కలమే ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకళ్ళు కలిస్తే ఎలా ఉంటుందండి? ధైర్యంగా ఉంటుంది. అలాగా ఆయన ఆజ్ఞలు మనకి తోడుగా ఉండి ఏం చేస్తాయంట? కాబట్టి ప్రియులరా, ఇంకా మనం ముందుకెళ్తే కనుక మన శత్రువులు మనల్ని రకరకాలుగా టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వేసే ప్లాన్ ఒకటవుతుంది, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తారంట. ఎప్పుడు? ఆయన ఆజ్ఞల మార్గంలో మనం ఉంటే కనుక. ఏమండి? అలాగే కీర్తన 119:27 మనం చూస్తే, మనకి బంగారము పక్కన పెట్టి ఆయన ఆజ్ఞలు పక్కన పెడితే మనం దేని కోరుకునేలాగా అయిపోవాలి? మనకే ఓ పక్కన బంగారం పెద్ద పోగు పెట్టి, ఓ పక్కన దేవుని ఆజ్ఞలు పెట్టి, నీకు ఇది కావాలంటే మనం దేని కోరుకునేలాగా మారిపోవాలి. మనం దేని కోరుకునేలా మారిపోవాలండి? బంగారమే. అది కోరుకుంటే నీ బతినందుకాలం సూపరే. డబ్బులు ఒక్కొక్క సంవత్సరానికి ఒకటి అమ్ముకుంటే గడిచిపోతాను. అంత బంగారం పెట్టాడు పక్కన. ఓ పక్కన ఆజ్ఞలు పెట్టాడు. ఏది కోరుకోవాలా? ఏది కోరుకోవాలండి? ఆయన ఆజ్ఞలను కోరుకునే అంత స్థాయికి మనం భక్తులు ఎదగాలని చెప్తున్నాడు. చూడండి, ఆ భక్తుడికి ఎలా ఉందంట? 119:27 నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యం నేను ధ్యానించదును. ఓకే, అపరంజి కంటే ప్రియముగా ఉండదని లేదా అమ్మా? అపరంజి కంటే నాకు ప్రియముగా ఉండదని లేదా? 127లో ఉందా? కొని అది ఒకటి రాత్రి మర్చిపోయింది. మరి అక్కడ ప్రాబ్లం అది. 127 రాయకుండా ఉత్తర రాసేసాం. అది పొరపాటు. పెన్ను పొరపాటు. అపరంజి కంటే దేనికంటే? అపరంజి కంటే బంగారము కంటే ఏమిటంట ప్రియం? నీ ఆజ్ఞలు నాకు ఎలాగున్నాయి? ప్రియముగా ఉన్నవి అంటాడు. అంటే ఒక భక్తుడు దావీదు గారి ముందు బంగారం అలా నిధి పెట్టేసి ఆయన ఆజ్ఞలు కావాలో బంగారం కావాలంటే ఏది ప్రియముగా ఉందంట? నీ ఆజ్ఞలే నాకు ప్రియముగా ఉన్నాయి అంటాడు. అంటే అట్ల విలువ ఇంతకన్నా ఎక్కువని అర్థమైంది ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అట్ల విలువ తెలిసినాడు కాబట్టి అట్లా ప్రియముగా ఉన్నాయని కోరుకుంటున్నాడు. అట్ల విలువ తెలవని వాళ్ళేమో ఇదే ఎక్కువ అనుకుంటారు అండి. కానీ భక్తి పరుడైనటువంటి దావీదు గారికి తెలుసు ఆయన ఆజ్ఞల యొక్క విలువ ఎంతో. అది విలువ కట్టలేనిది. బంగారం వేస్ట్ అనుకున్నాడు, అదే నాకు ప్రియముగా ఉందని చెప్తున్నాడు అండి. అలాగే 119, 143 వచ్చిన మనం చూస్తే, నన్ను పట్టుకున్నాయి, నీ ఆజ్ఞలు నాకు ఏం కలిగిస్తున్నాయి? సంతోషమును కలిగిస్తున్నాయి అంటాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన మార్గము మనకు తెలియచేయబడితే, ఆయన మార్గంలో మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలు కనబడతాయి, ఆయన భయం మనకు కనబడుతుంది. ఆయన అంటే భయం ఎప్పుడైతే ఉందో, ఆయన ఆజ్ఞలు మనకి అంత ప్రియముగా ఎప్పుడైతే మారిపోయినాయో, అప్పుడు మన మీదకి దీవెనలు వస్తాయి. చెప్పండి మన మీదకి ఏమొస్తాయి? దీవెనలు వస్తాయి. ఆ తర్వాత ఏమొస్తాయి? జ్ఞానం వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? సర్వ సంపదల కంటే ఎక్కువగా మనం ఆనందిస్తాము. 1000 తరముల వరకు మన మీద కరుణింపబడతాము. ఏమండి? మనకి సంతోషమును కలిగిస్తాయి ఆజ్ఞలని చెప్తున్నాడు. ఇన్ని రకాల ఆశీర్వాదాలు, దీవెనలు ఎందులో దాగి ఉన్నాయి? ఆయన ఆజ్ఞల మార్గములో ఇన్ని ఆశీర్వాదాలను పెట్టాడని ఎరిగిన వాళ్ళు ఆయన ఆజ్ఞల మార్గమును నాకు తెలియజేయ ప్రభువా, నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకుంటారు దావీదులాగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నెంబర్ 2, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం.
జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గంలో చక్కగా నడుచుకోండి అంటాడు. ఏంటి ఏ మార్గం అంటే అమ్మ ఏ మార్గం? మొట్టమొదటి మార్గం ఆజ్ఞల మార్గం, రెండవ మార్గం తెలివి కలుగ చేయు మార్గం. అమ్మ ఏ మార్గం? తెలివి కలుగ చేయు మార్గం ఒకటి ఉందండి. మనం తింగర మార్గంలో వెళ్ళకూడదు. ఏ మార్గంలో వెళ్ళాలి? తెలివి కలుగ చేయు మార్గము గుండా మనం నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం తెలివి కలుగ చేయు మార్గంలో మనం ప్రయాణం చేయాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఏమిటంట తెలివి? ఏమిటంట? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం తెలివికై మీరు మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిస్తాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అంటాడు. కాబట్టి పిల్లరా, మనకి తెలివి కావాలంటే ఎవరిస్తారు? తెలివి కావాలంటే ఎవరిస్తారండి? దేవుడే ఇవ్వాలి. మనకి తెలివి చదువుకోవడం ద్వారా తెలివి వస్తుంది అనుకుంటారు చాలా మంది, అండ్ సినిమాలు చూస్తే తెలివి వస్తుంది అనుకుంటారు చాలా మంది. ఎవరి మీద ఎలా అటాక్ చేయాలి, ఎవరి మీద ఎలా మాటలతో ఎదుర్కోవాలి అన్ని సినిమాలు చూస్తే అందులో చెప్తారు అని కొంతమంది చెప్తారు, నేర్చుకోవచ్చని. కానీ తెలివి అంటే ఏమిటో దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలండి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఆ తెలివి ఆయన ఇస్తాడంట. కాబట్టి మనము ఆయన తెలివి కలిగిన మార్గములో నడిపించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందులో ప్రార్థన చేసుకోవాలండి? తెలివి కలిగిన మార్గంలో నీ తెలివి కలిగిన మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. తెలివి కలగ చేయు మార్గం ఒకటి ఉన్నది, అది విషయం. తెలివి కలగ చేయు మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? తెలివి వస్తుంది. చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచ్చింది. సామెతలు 5:1-2. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకించుము, వివేకము కల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. అది తెలివిని బట్టి నీ పెదాలు మాట్లాడతాయి. ఆ పెదాలు ఎలా మాట్లాడాలో, తెలివిగా ఎలా మాట్లాడాలో నీకు అన్ని కూడా నా జ్ఞాన ఉపదేశం నీకు తెలియజేస్తుంది అంటాడు. ఆయన ఉపదేశాన్ని పట్టుకోవాలి, ఆయన వాక్యం ప్రకారం మనం నడవాలి. అప్పుడు మనకేమొస్తుందంట? తెలివి కలిగిన పెదవులు నీకు ఇస్తాను, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాంటి జ్ఞానం నీకు ఇస్తాను అన్నాడు. ఏమంటే భూమి మీద సొలొమోను అంతటి జ్ఞానం కలిగిన వాడు అంతకు ముందు పుట్టలేదు, తర్వాత కూడా పుట్టడని చెప్పేసి అంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుకి మించిన జ్ఞానం ప్రపంచంలో ఎవరికి కూడా దేవుడు అంతకు ముందు ఇవ్వలేదు, తర్వాత కూడా ఇవ్వడం అని చెప్పబడతా ఉంది. కాబట్టి పిల్లల దేవుడు జ్ఞానం ఇవ్వాలి. అయ్యారు ఏం పెట్టారు సార్? దేవుడు కింద దేవుడు జ్ఞానం ఇవ్వాలి. దేవుడు ఏమివ్వాలండి? మనకి తెలివినివ్వాలి, జ్ఞానంనివ్వాలి. ఆయన జ్ఞాన ఉపదేశం మనకి ఏమండి తెలివి కలగజేస్తుంది. ఏం మాట్లాడాలో ఆ నోటికి ఆ మాటలను ఆ తెలివి దేవుడిస్తే మనకు వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే ఈ లోకం తెలివి అంత ఏం కాదు, ఈ లోక జ్ఞానం అంతేం కాదు. దేవుడిచ్చే జ్ఞానం చాలా విలువ కలిగింది. నీ జీవితాన్ని కాపాడుకోలేకపోతే నీకేమో తెలివయ్యా? నువ్వు లోకంలో చాలా తెలివైనడివి. ఒక 10 మంది నుంచోబెట్టి మాట్లాడకుండా సమాధానం చెప్పగలిగిన కెపాసిటీ నీకు ఉంది. కానీ పరలోక రాజ్యం వెళ్తావు, నీకు తెలుస్తలేదు, నరకం వెళ్ళిపోతున్నావు, నీకు ఏం తెలివి ఉన్నట్టు లెక్క. ఏమండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నీకు ఉండాలి, వివేచన నీకు ఉండాలి. ఏమండి? కొంతమంది చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. అమ్మ నా వైపు చూస్తున్నారా? ఏమండి? కొంతమంది చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఒక 10 మంది అటువైపు నుంచి ఉంటే 10 మందికి ఒకడే సమాధానం చెప్పేస్తుంటాడు, నోరు మూయించేస్తాడు అవతల వాళ్ళని. ఏమండి? అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ సిగరెట్ తాగుతూ మానరు, తాగటం మానరు. నీకు ఎంత జ్ఞానం ఉంటే ఉపకారం ఏముంది? ఏమండి? నీకు చాలా జ్ఞానం ఉంది, 10 మందిని మాట్లాడినవ్వకుండా సమాధానం చెప్పగలవు. కానీ ఇది తాగితే వాళ్ళు తాగటం వల్ల కిడ్నీ పోతుందన్న తెలివి ఉందా? ఏమన్నా ఉందా? తెలివి ఉందా? ఇది తాగటం వల్ల ఊపిరితిత్తులు పోతున్నాయన్న తెలివి ఉందా? ఉందా? ఉంటే తాగుతారా? ఇది సపరేట్ అమ్మా. తెలివి ఉంటే తాగుతారా? మరి నువ్వే తెలివి లేకుండా తాగేస్తావు, మళ్ళీ అందరికీ తెలివితేటలు చెప్తావు, అందరికీ నోరు మోయించేస్తావు, మాట్లాడినావు. ఏంటి? ఏం తెలివితేటలు అయ్యి? పరిశుద్ధ దేవుని గురించిన తెలివితేటలు ఉండాలి, అదే విషయం.
నీ శరీరాన్ని నువ్వు కాపాడుకునే తెలివితేటలు ఉండాలి, నరకంలో పడిపోకుండా రక్షించుకునే తెలివితేటలు ఉండాలి. అవునా కదా? ఏమండి? ఆ తెలివిని సంపాదించుకోవాలంటే దేవుడే ఇస్తాడు. మనుషుల తెలివి వ్యర్థం. కాబట్టి ప్రియులారా, నీ తెలివి కలిగించే మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, భయభక్తులే తెలివంట. ఏమిటి తెలివండి? భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచన అంటాడు. అసలు వివేకం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఆయన భయభక్తులు కలిగి ఉండటమే వివేచన, తెలివి, జ్ఞానం అన్నీ అందులో ఉన్నాయంటాడు. అసలు దేవుడు అంటే భయము, భక్తి ఉంటే ఆ తెలివి అన్నదే, జ్ఞానం అన్నదే, వివేచన అన్నది అన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా జ్ఞానము, తెలివి అంటే ఏంటంటే ఇంకా చెప్తాడు, ఇంకా వివరంగా చెప్తాడు. 17వ అధ్యాయం సామెతలు 27వ వచనం, మితముగా మాట్లాడువాడు తెలివి కలిగిన వాడు అంటాడు. అండి ఎలా మాట్లాడాలంట? తక్కువగా మాట్లాడేవాడు తెలివి కలిగిన వాడు అంటాడు. అదండి, అంతే. అది అతమానం కోప్పడిపోయేవాడి దగ్గర ఏం లేదు, వివేకం లేదు. శాంతంగా ఉండేవాడు వివేకవంతుడు అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆ వివేకం మనకు ఉండాలి. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి, ఆ తెలివిని మనం సంపాదించుకోవాలి. ఎలాంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, తెలివి ఎలాగొస్తాయంటే ఆయన తెలివి కలగజేయు మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి తెలివిని మనకి ఇస్తాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా తెలివి అంటే ఏమిటో చెబుతున్నాడు ప్రియులారా. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. తెలివి అంటే ఏమిటంట? కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు అంట. అమ్మ, ఎవరు తెలివైన వాళ్ళు ఎవరంట? తెలివైన వాళ్ళు ఎవరంట అండి? కన్నీళ్లతో. 9:17 ఇర్మీయా ఎలాగో సెలవిస్తున్నాడు. ఆలోచించండి. రోదనము చేయు స్త్రీలను కనుక్కోండి, వారిని పిలవనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలవనంపండి. వారు మన కొరకు రోదనము చేయవలను, ప్రార్థన చేయవలను. ఎందుకంటే కిటికీల గుండా మరణం పొంచి ఉన్నది. మన పిల్లలను చంపాలని దుష్టుడు తిరుగుతూ ఉన్నాడు. ఆడు వీధుల సందుల్లో పొంచి ఉన్నాడు. వాడి బారి నుంచి మనం రక్షింపబడాలంటే ఎవరు కావాలంట? తెలివైన స్త్రీలు కావాలి. ఎవరు కావాలండి? తెలివైన స్త్రీలు. కన్నీళ్లతో మీరు ప్రార్థన చేసే బిడ్డలైతే మీరు తెలివైన స్త్రీలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నా వైపు చూడండి. ఒక కన్నీళ్లతో ప్రార్థన చేసే ఒక భార్య ఉంటే కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కన్నీళ్లతో ప్రార్థన చేసే సంఘస్థులు ఉంటే ఆ సేవకుడి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ సేవకుని కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయాలా వద్దా? అలా ప్రార్థన చేస్తే మీరు తెలివైన స్త్రీలు అంటాడు. మీ పిల్లలను ఎక్కడ మింగుదునని సందుల చివరిలో పొంచి ఉంటాడంట శత్రువు. కిటికీల గుండా పొంచి చంపుదామా అన్నట్టు చూస్తూ ఉంటాడంట శత్రువు. ఇలాంటి శత్రువు నుంచి కాపాడబడాలంటే తెలివి ఉండాలి. ఏముండాలండి? తెలివి ఉండాలి. మనం కూడా కత్తులు అట్టుకుని కటార్లు అట్టుకుని వెళ్ళాలా? తెలివి అది తెలివి కాదు. మరి ఏంటి తెలివి? కన్నీళ్ళ ప్రార్థన. నిత్యము దైవ సేవకుని కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నామన్న వాళ్ళందరూ చేయొద్దండి. నిజంగా అబద్ధం కాదు. నిజంగా దైవ సేవకుని కుటుంబం కోసం, భద్రత కోసం, కాపుదల కోసం, వారి యొక్క ప్రయాణాల కోసం మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నామన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా చేయండి ప్రార్థన. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏమండి? మీ కుటుంబం కోసం చేసుకోండి. మొదటగా దైవ సేవకుని కుటుంబం కోసం చేయండి. వారి యొక్క భద్రత, కాపుదల, దైవ సేవకుడి కోసం. ఏమండి? పేతురుని తీసుకెళ్తే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఎలా చేశారండి? సంఘం అంతా ఎలా చేశారు? ఎవరింట్లో ఉండలా, చర్చికి వచ్చేసారు. మొత్తం వచ్చేసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం మర్చిపోయారు. మొత్తం చర్చిలో పడి ఉన్నారు. ఉండి కన్నీళ్లతో వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఉండలేక దూతను పంపించాడంట. ఓరు బాబు, వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు బాబు, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా పేతురుని బయట తీసుకొచ్చి అని దూతను పంపిస్తే దూత బయట తీసుకొచ్చేసి 2 వీధులు దాటకి దూత వెళ్ళిపోయాడు. పేతురు వచ్చి తలుపు కొట్టేస్తున్నాడు. ఏమండి? సంఘము సేవకుని కొరకు ఏం చేయాలి? సంఘము కుటుంబం కోసం ఏం చేయాలి? ఒక స్త్రీ, కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ కుటుంబం అందరి కోసం ఏం చేయాలి? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. భర్త కోసం ప్రార్థన చేయాలి, బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేసే ఒక స్త్రీ ఒక కుటుంబానికి తెలివి కలిగిన స్త్రీ అవుతుంది. ఒక సంఘమునకు అలాంటి ప్రార్థనా పరులు, కన్నీటి ప్రార్థన చేసే బిడ్డలు ఉంటే వాళ్ళు సంఘానికి, సేవకునికి తెలివైన సంఘస్థులుగా వారు మారిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ప్రియులారా, ఒక తెలివి కలిగిన మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ తెలివి ఎలాగొస్తుందో ఇన్ని రకాలుగా చెప్పాడు. ఎలాగొస్తుందో తెలివి చెప్పండి. ఆయన ఉపదేశం వినడం ద్వారా తెలివి వస్తుంది. ఎలా వస్తుంది తెలివి చెప్పండి. ఆయన భయభక్తులు కలిగి ఉండటం ద్వారా తెలివి వస్తుంది. ఎలాగొస్తుంది తెలివి చెప్పండి. మితముగా మాట్లాడటం ద్వారా తెలివి వస్తుంది. ఎలా తెలివి వస్తుంది చెప్పండి. కన్నీళ్లతో ప్రార్థన చేయడం ద్వారా తెలివి కలిగిన వాళ్ళంగా మనం మార్చబడతాం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే మాటలు ప్రతిదీ గురు చూసి వదిలిన బాణం లాంటి మాటలు, ఏదో కాలక్షేపం మాటలు కాదు సుమా, ఏదో చెప్పాలి టైం పాస్ చేసుకోవాలన్న మాటలు కాదు సుమా. ప్రతి మాట గురి చూసి వదిలిన బాణం లాంటి మాటలు మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఉపదేశాన్ని అంగీకరించండి, వాటి ప్రకారం మీరు ప్రవర్తించండి, ఆ వాక్యాన్ని అనుసరించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అలాగే మనము ఆయన మార్గములో నడుచుటకు ఎలా నడవాలి? 3వ పాయింట్, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. నా సమయం అయిపోతుంది, ఇంకో పావు గంట. కొట్టే తెచ్చే 3 నిమిషాల్లో. అమ్మా సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. మన వైపు చూద్దాం. ఇప్పుడు మనకి ఉన్న మార్గాలు ఎన్ని మార్గాలు చెప్పాను అయ్యా? ఏమండి, 2 మార్గాలు చెప్పాను కదా. 1వ మార్గం ఏంటండి? మొదటి మార్గం ఏంటి? మెయిన్ పాయింట్ చెప్పాలి. ఆ లోపల బోలని చెప్తాం. మెయిన్ పాయింట్ ఆజ్ఞల మార్గము. మొదటి పాయింట్ ఏ మార్గం అది? ఆజ్ఞల మార్గములో వెళ్ళాలి. మొదటి పాయింట్. నెంబర్ 2, తెలివి కలగజేయు మార్గం. ఆ లోపల తెలివి ఎలాగొస్తుందంటే దానికి బోల్డని వివరణ ఉంటుంది. ఏమండి, అది మీరు నోట్ చేసుకుంటే తర్వాత ధ్యానం చేస్తే మీకు కొవ్వు మీదలాగా సబ్జెక్ట్ దొరుకుతుంది. ఏమండి, 3వ పాయింట్ ఏమిటంట? శరీరం అనే తెర వంటి ద్వారము అన్నాడు. ఏంటండి ద్వారం? ఏంటి? ఆయన శరీరమే ఒక ద్వారము. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఆయన శరీరము, రక్తమే మనకి ఒక ద్వారము. చెప్పండి ఏంటి? ద్వారం. ఇప్పుడు మనం పరలోక రాజ్యం పోవాలి. పరలోక రాజ్యానికి గుమ్మం ఉంటుందా ఉండదా? ఏమండి, గుమ్మం ఉంటుందా ఉండదా? పరలోక రాజ్యానికి గుమ్మం ఉంటుందా ఉండదా? చెప్పండి. గుమ్మం ఉంటుంది. తలుపులు ఉంటాయా ఉండవా? ఏమంటే తలుపులు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇప్పుడు ఆ గుమ్మం తెరుచుకోవాలంటే, ఆ తలుపులు తెరుచుకోవాలంటే, ఏమండి ఆ ద్వారం మనకి తెరుచుకోవాలంటే, మనం లోపలికి వెళ్ళాలంటే ఆ ద్వారం ఏంటన్నాడు? ఆయన శరీరం అంట. ఆ ద్వారం ఏమిటంటే అండి, ఆయన శరీరం, ఆయన రక్తం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా ఆయన శరీరంలో మేము పాలు పంపులు పొందట్లేదు అన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఆయన రక్తాన్ని మేము ప్రతి వారం తీసుకోవట్లేదు అన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అలాగే తలుపు తెరుతారా తెరవరా? చెప్పండి మీరే. తలుపు తెరుతారా తెరవరా? మరి ఇంకా భక్తి, ఎంత భక్తి చేసి మరి ఇంకా తలుపు తెరవకపోతే ఏం చేద్దామని? ఏమండి, తలుపు తెరవకపోతే ఏం చేద్దామని? ఇప్పుడు మనకు తలుపు తెరవాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి? బాప్తిసం. బాగా అర్థమైంది ఆవిడకి. దేవునికి స్తోత్రం. తలుపు తెరవాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు రొట్టె ఇస్తున్నప్పుడు శరీరానికి సదృశ్యంగా, రసం ఇస్తున్నప్పుడు రక్తానికి సదృశ్యంగా అప్పుడు ఏం చేయాలి? చెయ్యెత్తాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. యేసుప్రభు రక్తంలో ఏ వారం కావారం శుద్ధీకరించుకుని యోగ్యంగా పరిశుద్ధంగా ఆయన బలంలో శరీరంలో పాలుపంపులు పొందడం ద్వారా, రక్తంలో పాలుపంపులు పొందడం ద్వారా ఆ గుమ్మం, ఆ తలుపులు ఏమవుతాయంట? ఇలా తెరుచుకుంటాయంట. లోపలికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన శరీరమే ఒక మార్గం. ఏ మార్గం అండి? అది మార్గాలు. ఆయన మార్గం. ప్రభువా నీ మార్గము నాకు తెలియజేయ ప్రభు అనే ప్రార్థన మనకు చేతనైతే, మనం ప్రార్థించుకునే బిడ్డలమైతే ఆయన మార్గం, ఏ మార్గం చెప్తాడు? ఆజ్ఞల మార్గం చెప్తాడు. అబ్బాయి ఇలాగ వెళ్ళకూడదు, అబ్బాయి దొంగతనం చేయకూడదు, అబ్బాయి వ్యభిచారం చేయకూడదు, అమ్మాయి ఇన్ని ముందు ఆజ్ఞలు చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడు? తెలివి కలుగు చేయ మార్గం చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడు? ఓరు బాబు, తలుపు తెరుచుకోవాలంటే శరీరంలో పాలుపంపులు పొందాలి, రక్తంలో పాలుపంపులు పొందాలి, అప్పుడే తలుపు తెరుచుకుంటుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్తున్నాడు. ఆయన ద్వారా ఆ తలుపు తీస్తే నేను లోపలికి వెళ్తాను, లేకపోతే ఛాన్స్ లేదు, దారి లేదని చెప్తున్నాడు.
ఆయనే నిచ్చెన, ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చెన ఎవరండి? యేసు ప్రభువే నిచ్చెన ద్వారాగానే ఎక్కాలి. ఏ మార్గం లేదు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. వచ్చే ఛాన్స్ లేదు. పరలోకం ద్వారం నేనే తలుపు తీస్తే ఎవడు లోపలికి వెళ్ళలేత లేదని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన శరీరాన్ని ప్రతి వారం తీసుకోవాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దు. మారుమనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, ఆయన శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందండి. అప్పుడుగా అలాగైతేనే ద్వారం తెరవబడుతుంది. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఇది చాలా వాస్తవం. కాబట్టి మీరు గమనించండి, వాక్యానుసారంగా మీరు సరి చేసుకోండి అని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ పాయింట్ 1 కొరింథీ 12:35. 1 కొరింథీ 12:35 సర్వోత్తమమైన మార్గము అంటాడు. ప్రేమ మార్గం అంట. ఏ మార్గం? ప్రేమ మార్గం. ఏ మార్గం చెప్పండి? ప్రేమ మార్గం. ఏ మార్గం చెప్పండి? సర్వోత్తమమైన మార్గం అన్నాడు. అదే ఏంటి సర్వోత్తమమైన మార్గం? ప్రేమ మార్గం. చదవాలి. 12:35 31 12:31 పొరపాటు. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. సర్వోత్తమమైన మార్గము మీకు చూపిస్తాను అంటూ తర్వాత అధ్యాయంలో చెబుతాడు. ప్రేమ గురించి చెప్తాడు. ఏమండి ఏం చెప్తాడు తర్వాత అధ్యాయంలో? చూడండి. మాట్లాడాను, దేవతల భాషతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే మోగడి కొంచెం గనగలనాడు తాళముగా ఉంటాను అంటూ ప్రేమ గురించి చెప్తాడు. అండి ఆ సర్వోత్తమ మార్గం ఏమిటయ్యా అంటే ప్రేమ మార్గము అన్నాడు. ఏం మార్గం అండి? ప్రేమ మార్గం. కాబట్టి ప్రియులారా, మన మార్గంలో ఏముండాలి? మన మార్గంలో ఏముండాలి? మన మార్గంలో ఏముండాలి? ప్రేమ మార్గం ఉండాలని చెప్తున్నాడు. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, తిడితే మనం ఏం చేయమో మరి వైరు నానా వైరు. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి అండి, తిడితే మనకేం చేయాలనిపిస్తుంది కదా? దేవుడు అంటాడు, మిమ్మల్ని ఎవరైనా తిట్టారు, మీరు వాళ్ళని దీవించండి, వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుంపటేసినట్టుగా వద్దని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనల్ని తిట్టిన వాళ్ళని మళ్ళీ మనం తిట్టకుండా వాళ్ళని దీవిస్తేనంట, ఆ తర్వాత ఏం చేయాలో ప్రభువు చేస్తాడంట. మనం చేయక్కర్లా. మనం తిట్టిన వాళ్ళు మనం తిట్టకూడదంట. మనం వాళ్ళని దీవిస్తే వాళ్ళ నెత్తి మీద నిప్పుల కుంపట ఆయన వేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, మనల్ని తిట్టిన వాళ్ళు మనం దీవిందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడికి వ్యతిరేకంగా నిలబడితే ఆయన చూసుకుంటాడు. నిప్పులు కొంపట వేస్తాడో ఏమేస్తాడో దేవునికి స్తోత్రం, మనకేమీ తెలియదు. మనం మాత్రం ఏం చేయాలి? మనం ఆయన మార్గంలో నడవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ మార్గంలో వెళ్ళమన్నాడు. ఏ మార్గంలో వెళ్ళమన్నాడు? ప్రేమ మార్గంలో వెళ్ళమన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం సర్వోత్తమమైన మార్గంలో వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, ఇంకెక్కువ చెప్పలేను, చాలా ఉంటుంది ప్రేమ మార్గం గురించి. ఒక్కో మార్గం గురించి వివరించడానికి చాలా ఉంటాయి, కానీ అన్నీ చెప్పలేను. 5వ మాట, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుల మార్గము అంటాడు. ఎవరి మార్గం అంట? నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, నాశనమునకు నడిపిస్తుంది. దుష్టుల మార్గం నాశనాన్ని నడిపిస్తుంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతుల మార్గములో ఉండాలి, నీతిమంతులంగా మారిపోవాలి. మనము ఆరాధించే దేవుడు నీతిమంతుడైన వాడు. ఆయనలో ఏం లేదు? పాపము లేదు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కరు లేడు. అందరూ తమ మార్గాలను చెరిపేసుకున్నారని రోమపత్రికలో రాశాడు. మరి మనం నీతిమంతులు ఎలాగవుతాం? ఆయన రక్తము ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచి మనలను నీతిమంతులు అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా హనోకు నీతిమంతుడయ్యాడు, అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఏమండి? ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన రక్తంలో కడగబడటం ద్వారా మనలను నీతిమంతులుగా ఆయన మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందంటండి? తేజరిల్లును అంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా.
కాబట్టి ప్రియులరా, నీతిమంతుల మార్గంలో మనం నడవాలి, నీతిమంతులంగా మారిపోవాలి, ఆయన రక్తంలో శుద్ధీకరించుకునే వాళ్ళంగా ఎప్పటికప్పుడు నీతిమంతులంగా మచ్చ మలినం డాగు కలంకం లేకుండా ఏమండి ఆయన ఎలాగైతే నీతిగా ఉన్నాడు మనం కూడా తెల్లని వస్త్రములు ధరించుకునే వాళ్ళమే. తెల్లని వస్త్రం మీద చిన్న టీ మరక పడినా ఎలా ఉంటుందండి? చిన్న టీ తాగినప్పుడు చిన్న మరక పడినా, టిఫిన్ చేసినప్పుడు చిన్న చట్నీ పడినా చిరాగ్గా ఉంటుంది. కలర్ కాస్తంత కలర్ చిరాగ్గా కనపడుతుంది. తెల్లని వస్త్రం అంతా కూడా అక్కడ అరే ఏదో అనిపిస్తుంది అనమాట. అలాగే మనం ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో శుద్ధీకరించుకొని తెల్లని వస్త్రములు కలిగిన వాళ్ళమై నీతిమంతులుగా ఉండి ఆ మార్గంలో నడవాలని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులరా, 6వ మాట ఏమండి, ఇంకెక్కువ చెప్పలేను. ఒక్కో మాట చాలా చెప్పొచ్చు, దానికి చాలా వివరణ ఉన్నది, ఎక్కువ చెప్పలేను. తర్వాత సమయాన్ని బట్టి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. 6వ మాట స్తుతి యాగ మార్గము అన్నాడు. కీర్తన గ్రంథం 50:23 వచనం. కీర్తన 50:23 స్తుతి యాగ మార్గము. స్తుతి యాగం అర్పించేవాడు. అది మిథునేష్ నన్ను మహిమపరుస్తున్నాడు. చెప్పు, చదువు. చిన్నపిల్లడైనా మంచి పాస్టుకున్నాడు. అలాగా చదవరా, మళ్ళీ ఆగిపోయి పెట్టరు. నువ్వు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాడు అంతే. స్తుతియాగం అర్పించుకోడు, నన్ను మహింపరుస్తున్నాడు. ఆయన మార్గము ఏం చేస్తాడంట? సిద్ధపరుచుకుంటున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, స్తుతియాగము చేసే ఆ మార్గములో మనం సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? ఏ మార్గంలో ఉండాలి? ఏ మార్గంలో ఉండాలి? స్తుతి యాగ మార్గంలో ఉండాలి అండి. ఎప్పుడు చూసినా ఒక్కొక్కరిని మనం కదిలించామనుకోండి, ఏముందలేండి అప్పులండి, ఏముందలేండి తిప్పలండి, ఏముందలేండి పిల్ల పేచోలేదండి, ఏముందలేండి భక్తి చేస్తున్నాం కానీ ఇంకా నాకేదో లోటు ఉందండి, అదండి ఇదండి అని బోలని చెప్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, స్తుతి యాగం చేసేవాడిగా ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు స్తుతియాగం ఎవరు చేస్తారు? స్తుతియాగం ఎవరు చేస్తారు అండి? స్తుతియాగం ఎవరు చేస్తారు? ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పించుదము అంటాడు. స్తుతియాగమునకు వివరణ ఇస్తూ హెబ్రీ పత్రికలో చెప్తాడు అండి. ఇప్పుడు ఇద్దరున్నారండి, ఇద్దరున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు, మతిమరుపు అనే ఒక అద్భుతమైన వరం ఉన్న కారణం చేత మరలా చెప్పాల్సిన పరిస్థితి నాకు కూడా, నేను మర్చిపోతానులేండి అండి. అందుకని మనం మరలా చెప్తే మనం విందాం అండి. స్తుతి యాగము అనగా ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇతగాడికి 2 వీలర్ ఉంది, ఇతగాడికి కూడా 2 వీలర్ ఉంది, ఇద్దరికి 2 వీలర్ ఉంది. ఈడు ప్రార్థన చేస్తూ అంటాడు, ఎందుకులే ప్రభు నాకు 2 వీలర్ ఇచ్చావు, నా పక్కవాడికి కారు ఇచ్చావు, ఎందుకులే ప్రభు నువ్వు నా పక్షపాతం, అలాగ ప్రభు ఇలా ప్రభు అంటున్నాడు. ఈడంటాడు, అయ్యా ఈ 2 వీలర్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా, నాకు సైకిల్ కూడా లేని పరిస్థితి, సైకిల్ కూడా లేక నడిచెళ్ళి కూడా 300 మంది ఉన్నారు ప్రపంచంలో, నాకు ఈ 2 వీలర్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి అంటున్నాడు. ఈడు ఇప్పుడు ఎవరు స్తుతియాగం చేస్తున్నట్టు? స్తుతియాగం ఎవరు చేస్తున్నట్టు అండి? స్తుతియాగం ఎవరు చేస్తున్నట్టు? ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవుని స్తుతించి అలాంటి అనుభవం కూడా మనం నడిపించబడాలి. ఈరోజు పప్పుసారి కాసుకున్నాం అండి. పప్పుసారి కాసుకుంటే మన పక్కన వాళ్ళు కొంచెం గొమ్మగొమ్మలాడుతుంది అండి, గొమ్మగొమ్మలాడుతుంది. మన పక్కనే ఇల్లు ఉంటాయి కదా, పక్కనే ఇల్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి గొమ్మగొమ్మలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలా? ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా గొమ్మగొమ్మల ప్రభువా, మాకే పక్కనే గొమ్మగొమ్మల ప్రభువా, మాకేమో పప్పుసారి ఇచ్చావా అయ్యా, ఏమి స్తోత్రం నాయన, ఇలా చేస్తున్నాండి ప్రభు అనకుండా ఏం చేయాలి? ఈ పప్పుసారి అయినా ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి. ఇది కూడా లేకుండా గంజి దగ్గర ఎంతమంది ఉన్నారో ప్రభువా, ఒక పూట తిని 2 పూటలు ఖాళీగా ఆకలితో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభువా, అమ్మాయి నీకు స్తోత్రం తండ్రి అని మనకు ఉన్నదాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? స్తుతి యాగము చేసేటువంటి అలాంటి అలవాటు, సాధన, అలాంటి మార్గంలో మనం ఉంటే కనుక అండి, వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. స్తుతియాగ మార్గములో మనం వెళ్ళాలి అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 50:23 చదివారు కదా, అంతే. తర్వాత హెబ్రీ పత్రికలో చెప్పాడు, ఆయన నామమును ఒప్పుకొంచు జిహ్వా ఫలము అర్పించుదాము అన్నాడు అండి. అయ్యా
యెహోవా రాఫాగా ఉండి నన్ను నా జీవితంలో ఎన్నోసార్లు స్వస్థపరిచావయ్యా. యెహోవా నిస్సివై నాకు ఆదుకున్నావు ప్రభువా, నాకు సహాయకుడిగా ఉన్నావు ప్రభువా, నాకు అనేక పరిస్థితుల్లో నాకు అన్నంటి తోడుగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి అని ఆయన నామమును ఒప్పుకుంటూ ఆయనకు జిహ్వా ఫలము నాలుక ద్వారా అర్పణ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మార్గంలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, అదే మనం నడవలసిన మార్గము అంటాడు. 6వ పాయింట్. 7వ పాయింట్ కీర్తన 77:13 ఆఖరి మాట కీర్తన 77. దేవా నీ మార్గము ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎలాంటిది చెప్పండి? ఆయన మార్గం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. ఇప్పుడు మన మార్గం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ మార్గం వెళ్ళాలండి? పరిశుద్ధమైన మార్గం. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. యోసేపు ఎవరైనా యోసేపు అందరూ చెప్పండి అమ్మా. యోసేపుకి ఏమండి వాళ్ళ యజమాని పోతీఫరు ఆ ఇల్లంతా అప్పచెప్పాడు. ఇల్లు మొత్తం ఆయన బయటికి వెళ్ళిపోతాడు. సర్వసైన్యాధిపతి కాబట్టి, రాజుగారి దగ్గర సర్వసైన్యాధిపతి కాబట్టి వెళ్ళిపోతాడు, ఎప్పుడో వస్తాడు. ఇల్లంతా యోసేపుకి అప్పచెప్పేశాడు. మొత్తం అన్ని పనులు కూడా యోసేపు చూసుకుంటున్నాడు. ఆ యజమానురాలు ఉంది కదా, ఆ యజమానురాలు ఈ యవనస్తుడైన యోసేపు మీద కొన్నేసింది. ఆమె ప్రతిరోజు పాపం చేయమని ప్రేరేపిస్తుందంట, ఈయనేం ఒప్పుకోవట్లేదంట. ఒక రోజున ఎవ్వరూ లేరని ఏదో పని మీద లోపలికి వెళితే ఆ గదిలో బలవంతం చేయబోయిందంట ఆవిడ. చేయబోతే ఆయన అంటాడు, నిన్ను తప్ప ఈ ఇంట్లో అంతా నా యజమానుడు నాకు అప్పగించాడు, ఇట్టి దుష్కార్యము నేను ఎట్లు చేయదును, నా దేవునికి విరోధంగా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని తన పై వస్త్రం ఆవిడ చేతిలో ఉంటే ఆవిడ చేతిలో వదిలేసి పారిపోయాడంట. ఏం చేయడంటండి? ఇప్పుడు ఉద్యోగం పోద్రా అంటే ఉద్యోగం పోయినా పర్లేదు, నిన్ను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ మీద శిక్ష పడేలా చేస్తుంది ఆవిడ అంటే పర్లేదు, కానీ ఏం పోకూడదు అనుకున్నాడు? పరిశుద్ధత పోకూడదు అనుకున్నాడు. పారిపోయాడు. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, సంతోషంగా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క కుర్రవాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? పరిశుద్ధతను నీకు ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు చూసుకున్నావు కాబట్టి నీలాంటి బిడ్డ నాకు కావాలన్నా చాలే, పరిశోధించాను చాలే, నీకు పరిశోధించినంత అలాంటి కష్టాల్లో నువ్వు నడిచావు చాలే నాన్న అని చెప్పేసి తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా సింహాసనంలో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అక్కడ రాయబడిన మాటలు ప్రియులారా, మాటలు ఒక్కొక్క మాట చాలా విలువైన మాటలు. ఫరో ఇంటికి దేవుడు అంట. ఎలాగంట? ఐగుప్తుని పరిపాలించేది ఫరో ఇంటికి దేవుడు గాను, ఐగుప్తు దేశమంతటికి ప్రభువు గాను, ఐగుప్తు దేశం మీద యోసేపును ఫరో నియమించెను అంటాడు. అంటే యోసేపు అనుమతి లేకుండా ఫరో కొడుకు కూడా ఇలా చేయకూడదు, ఎత్తలేడు అనమాట అండి. ఆ ఫరో కొడుక్కి కూడా ఏదన్నా కావాలంటే యోసేపు దగ్గరికి వచ్చి బిల్లు పాస్ చేయమని అడగాల. ఆయన సంతకం పెడితేనే పాస్ అవుతుంది బిల్లు. అంత అధికారాన్ని ఇచ్చాడు యోసేపుకి దేవుడు ఫరో ద్వారా. ఫరో అంటాడు, నేను నామమాత్రంగా కూర్చున్నాడు అంతే సింహాసనంలో, మొత్తం అధికారం ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచానికి అన్నం పెట్టాడు, ఎలా చేయాలో అన్నీ చేసి పెట్టాడు. అంత జ్ఞానం, అంత తెలివి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధత ప్రాముఖ్యమా లేకపోతే ఉద్యోగం ప్రాముఖ్యం అంటే యేసేపు ఏం చెప్పాడు? పరిశుద్ధత ప్రాముఖ్యం అన్నాడు. దేనికైనా పరిశుద్ధత నాకు ప్రాణం అన్నాడు. అలాగే దానియేలు దగ్గరికి వస్తే రాజుగారే ఆజ్ఞాపించాడు రాజు భోజనం తినాలి అని. దానియేలు అంటాడు, అయ్యా రాజు భోజనం మేము తిని మిమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేమంటాడు. అలాగంటే ఉంచుతారా, చంపేస్తారా? అంటే రాజుగారి దగ్గర ఉన్నారు, పరాయి దేశం నుంచి బానిసలుగా వచ్చారు. అలాగంటే ఏమంటారండి రాజులు? అయినా సరే చంపేస్తే చచ్చిపోతాను, కానీ పరిశుద్ధత ప్రాముఖ్యం, నేను ఆ భోజనం తిన్నాను, శాకాహార భోజనం పెట్టను అడిగాడు. అడిగితే ఆవిడికి ఇంజిల్ అర్థం అవ్వాల అధికారికి. తర్వాత మళ్ళీ రిక్వెస్ట్గా చెప్పాడు, అయ్యా ఒక 10 రోజులు శాకాహార భోజనం పెట్టు, ఆ రాజభోజనం తిన్న పిల్లల్ని మమ్మల్ని పరిశీలన చేయి 10 రోజుల తర్వాత, అప్పుడు ఏం చేయాలో నీ ఇష్టం అన్నాడు. తర్వాత కొంచెం వెతకగా చెప్పాడు. ఆడికి కొంచెం మంచి మనసు ఇచ్చాడు దేవుడు. సరే అని 10 రోజులు పెట్టాడు. పెట్టి చూస్తే రాజు భోజనం మాంసం ద్రాక్షరసం పుల్లుగా తాగేసి వాళ్ళ మొక్కలేమో వికారంగా ఉన్నాయంట, వీళ్ళ మొక్కలేమో తేటగా ఉన్నాయంట. అప్పుడు అధికారి, మీరు చెప్పిందే పెడతాను రా బాబు, మీరే వాళ్ళు సూపర్గా ఉన్నారని చెప్పేసి శాకాహార భోజనం పెట్టాడంట అక్కడ ఉన్నంతకాలం. కాబట్టి ప్రియులరా, దేవుడికి మనకి ఏం కావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధ జీవితం కావాలని కోరుకుంటున్నాడు. ఏంటండి ఏం కావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన జీవితం కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు మనం ఏ మార్గంలో వెళ్ళాలి?
పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళాలని దేవుడి వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగున మనలను ఆయన మార్గముల గుండా నడుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించును గాక. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ మార్గంలో మేమందరం కూడా నడుచున్నట్లుగా నీ మార్గములను మాకు తెలియజేసి అలాగూ నడిచే కృపను అనుగ్రహించి మహిమ పొందమని పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థలం మీ కార్యాలను చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరం ఆకరించండి ఒకసారి.